వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎడిటర్స్ టైమ్. నేను విజయ్. డీటెయిల్స్ చూస్తే మొత్తంగా బెంగాల్ ప్రభుత్వంపై అయితే ఏదైతే ఈ సిబిఐ కేసు నమోదు చేసి రేప్ అండ్ మర్డర్ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు, అంటే ఎందుకు ఆలస్యమైంది అనేటువంటి ప్రశ్నల వర్షం అయితే కురిపించిందని చెప్పుకోవాలి. హత్యగా సాయంత్రం వరకు ఎందుకు గుర్తించలేకపోయారని అయితే సుప్రీంకోర్టు స్పష్టంగా అడిగినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఎందుకంటే అంత స్పష్టంగా ఆ బాడీని చూస్తే చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఎవరికైనా. అయినప్పటికీ తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేసి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అనేటువంటి విషయాన్నే అక్కడ ఉన్నటువంటి కాలేజ్ స్టాఫ్ అయితే, ఆసుపత్రి స్టాఫ్ అయితే చెప్పడం జరిగింది. అంటే ఇది నిర్లక్ష్యమా లేకపోతే కావాలనే దారి మళ్లించడానికి చేశారనేటువంటి కోణంలో కూడా పరిశీలించే దిశగా ఇప్పుడు సుప్రీంకోర్టు ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా విచారణ జరపకుండానే ప్రిన్సిపల్ను మరో కాలేజీకి ప్రిన్సిపల్గా ఎలా నియమించారంటూ ప్రభుత్వాన్ని చాలా క్లియర్గా అడిగారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై కూడా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదనే ప్రశ్న అయితే ప్రస్తుతం తీవ్రంగానే వినిపిస్తోంది. రైట్, ఈ అంశంతో పాటు మరిన్ని అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మరింత క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరవింద్ గారు, ఏ విధంగా చూడాలి అంటే ఈ రేప్ అండ్ మర్డర్ కేసుకు సంబంధించి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిన్న సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్ని కొంత నేను లైవ్ కూడా చూశాను. అయితే ఒక ప్రధానమైన అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖచ్చితంగా సుప్రీంకోర్టు తప్పుపట్టిందని చెప్పాలి. ఒక ప్రధానమైనటువంటి మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఘటన పట్ల, ఈ ఘటనని ట్యాకిల్ చేయటం పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, రాష్ట్ర పోలీస్ శాఖ వైఖరిని ఖచ్చితంగా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. సుప్రీంకోర్టు తప్పుపట్టినటువంటి క్రమంలో మరొక అంశం కూడా ఇక్కడ గమనించాలి. ఏదైతే ప్రిన్సిపల్ ఉన్నారో ఆ ప్రిన్సిపల్ చుట్టే వివాదం తిరుగుతుంటే ప్రిన్సిపల్ని బదిలీ చేసి మరొక చోట ఎట్లా నియమిస్తారో అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దాంతోపాటు అసలు ప్రాథమికంగా ఈ కేసులో ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, హత్యగా ఈ కేసును నమోదు చేయడానికి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి మీకు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆ ప్రభుత్వాన్ని, ఆ పోలీస్ శాఖని ప్రశ్నించింది. ఈ మొత్తం అంశంలో కీలకంగా ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ డిలే అంశం కానీ, అదే సందర్భంలో బాధితురాలికి ఒక అంటే మనం నిర్భయ కేసు తర్వాత ఒక ప్రక్రియను మొదలుపెట్టాము. అంతకుముందే అది ప్రాక్టీస్లో ఉన్నప్పటికీ నిర్భయ కేసు తర్వాత అది ప్రధానంగా అంటే వ్యక్తి యొక్క ఐడెంటిటీని, ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాలు ఐడెంటిటీని ప్రపంచానికి తెలియనివ్వకూడదు అనేది ఒక ప్రాథమికమైన సూత్రం. ఆ కుటుంబం యొక్క మానసిక స్థితి, ఆ కుటుంబం యొక్క బాధాకరమైనటువంటి స్థితిలో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ బాధితురాలి పేరు చెప్పడం ద్వారా, ఆ బాధితురాలి ఐడెంటిటీని ప్రపంచానికి చెప్పడం ద్వారా రాంగ్ సిగ్నల్స్ వెళ్తున్నాయని సుప్రీంకోర్టు కానీ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి పౌర సమాజం కానీ ఆ రకంగా ఆలోచించి మనం ఏదైతే ఆ కేసులో మన ఢిల్లీలో జరిగినటువంటి రేప్ కేసులో ఏదైతే స్టెప్ తీసుకున్నామో దాన్ని దేశవ్యాప్తంగా కూడా పాటిస్తున్నప్పుడు ఎందుకు ఈ అమ్మాయికి సంబంధించినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయి? ఇప్పుడు ఆ వీడియోలు మనలాంటి వాళ్ళని చాలామందిని కలిచివేసిన విషయం ఇప్పటివరకు మనం మాట్లాడుకుంటే సుప్రీంకోర్టు ఈ అంశాన్ని కూడా, ఐడెంటిటీకి సంబంధించిన అంశాన్ని కూడా బయటకు తీసుకొచ్చింది. ఇక్కడ నిర్భయ విషయంలో నిర్భయ అని మనం అందరం మాట్లాడుతుంటే నిర్భయ తల్లి బయటకు వచ్చి నా కూతురు పేరు నిర్భయ కాదు, జ్యోతి ఠాకూర్ తల్లిని నేను అంత పోరాటం చేసినటువంటి జ్యోతి ఠాకూర్ తల్లిని అంటే అప్పుడు తన మీద జరిగిన అత్యాచారాన్ని ఎదుర్కొన్నటువంటి జ్యోతి ఠాకూర్ తల్లిని నేను అని చెప్పి ఆ తల్లి బయటకు వచ్చి చెప్పే వరకు కూడా అమ్మాయి పేరు బయటికి రానివ్వలేదు మొత్తం భారత సమాజం కానీ, భారత మేధో సమాజం కానీ, భారత్ మీడియా కానీ. దానికి విరుద్ధంగా ఈ ఘటనలో ఎందుకు బయటకు వచ్చినాయి అవి అమ్మాయి వీడియోలు అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అంటే ఒక మాటలో చెప్పాలంటే సుప్రీంకోర్టు నిన్న ప్రశ్నల పరంపరని ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ముందుంచిందని చెప్పక తప్పదు. వీటన్నిటికీ ఇప్పుడు కోర్టులో ఏం జరుగుతోంది, అంటే న్యాయ వ్యవస్థలో ఏం జరుగుతుందనే అంశాలు పక్కన పెడితే మొత్తం భారత సమాజం ముందు ఈరోజు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దోషిగా నిలబడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అంటే ఈ ఘటన వెనక పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉందా లేదా, ఈ ఘటన వెనక ఉన్నటువంటి శక్తుల వెనక పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అండదండలు ఉన్నాయా అనే అంశంలో కూడా నేను వెళ్ళట్లేదు. కానీ ఈ ఘటనని ట్యాకిల్ చేసిన విధానంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటోంది. ఆ పరిస్థితికి కారణమైనటువంటి ఏదైతే వైఖరి ఉందో ఆ వైఖరిని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పక తప్పదు విజయ్.
రైట్. ఇకపోతే ఏదైతే మరిన్ని కీలక అంశాలని మనం గమనించినట్లయితే ఈ కేసులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే అంటే ఆత్మహత్యగా అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది తల్లిదండ్రులకు అనేటువంటి ఒక కీలకమైనటువంటి అంశము కేవలం సుప్రీంకోర్టే కాదు, ఇటు దేశవ్యాప్తంగా ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఆత్మహత్యగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందనే అంశం ఒక పక్కనుంటే, ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పినటువంటి బాధితురాలికి సంబంధించిన తల్లిదండ్రులను కూడా బాధితురాలి భౌతికాయాన్ని చూడటానికి అనుమతించలేదు ఒక ప్రధానమైన అంశం. ఇక్కడ అంటే నేను చెప్తున్న అంశం ఏంటంటే, ఈ అంశాన్ని డీల్ చేసిన వ్యవహారంలో ఈ అంశాన్ని పట్ల ప్రభుత్వ పోలీసు వైఖరి ఏదైతే ఉందో అది మాత్రం దోషిగా నిలబెడుతోంది వాళ్ళది అని చెప్పక తప్పదు. నిన్న సుప్రీంకోర్టు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది. బాధితురాలి కుటుంబానికి ఎందుకు బాధితురాలి భౌతికాయాన్ని చూసే అవకాశం కల్పించలేదు, బాధితురాలు తీసినటువంటి సెల్ఫీ వీడియోలు ప్రచారం చేయటం ఒక తప్పు అయితే, రెండో పక్క బాధితురాలి కుటుంబం పట్ల వ్యవహరించినటువంటి తీరు కూడా విమర్శలు ఎదుర్కొంటోంది. ఒక రకంగా మొత్తం భారతదేశం ముందు దోషిగా నిలబెడుతోంది రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర పోలీసుని అని చెప్పక తప్పదు. అదే సందర్భంలో ప్రిన్సిపల్ వ్యవహార శైలి మీద అనేక విమర్శలు వచ్చినప్పటికీ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలి లేదా పదవికి దూరంగా రిజర్వ్లో పెట్టాల్సినటువంటి ప్రిన్సిపల్ని తీసుకెళ్లి మళ్ళొక మరొక ప్రిన్సిపల్గా బదిలీ చేయడం అనేటటువంటి విషయం కూడా ఖచ్చితంగా ప్రశ్నార్థకంగానే ఉంది, ప్రశ్నలు ఎదుర్కొంటుంది. రెండోది, ఇంకా మహారాష్ట్రలో జరిగినటువంటి ఘటన అయితే, నిన్న జరిగినటువంటి ఘటనకి సంబంధించి చాలా బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే, నర్సరీ పిల్లలు ఒక స్వీపర్ చేత లైంగిక దాడికి గురయ్యారనేటువంటి అంశం. అది కూడా ఇదే రకమైనటువంటి స్థాయిలో విస్తృతంగా ప్రజాబాహుళ్యంలో చర్చలోకి వస్తుంది. ఇవన్నీ మాత్రం భారతదేశ ప్రతిష్టని అంతర్జాతీయ స్థాయిలో కూడా దిగజార్చేటటువంటి అంశం ఉంది. రెండో పక్క భారతదేశంలో అంతర్గతంగా కూడా భారతదేశంలో మహిళల్ని చాలా గౌరవప్రదంగా చూసేటటువంటి సంస్కృతి నుంచి, భారతీయ భావజాలం నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి వేరే రకమైనటువంటి విశృంఖల భావజాలం వైపు మనం ప్రయాణిస్తున్నాం అనేటటువంటి అనుమానం కూడా వస్తుందని చెప్పక తప్పదు విజయ్. రైట్. లేకపోతే కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా ఒక ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతోంది. ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించి సచివాలయం ముందు పెడతామని కాంగ్రెస్ చెప్పడం, దానికి సంబంధించి మేము అధికారంలోకి వచ్చిన మొదటి రోజే మేము తీసేస్తామని వాళ్ళు చెప్పడం, అంటే మీ నాన్న విగ్రహం పెడదామనుకుంటున్నారా అని మళ్ళీ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇవ్వడం, వచ్చిన మొదటి రోజే చెత్తను తీసేస్తాం మీరేమన్నా, చెత్తను తీసేస్తాం అన్న భాష అంటే పదాన్ని రాజీవ్ గాంధీ విగ్రహం కోసం వాడటం చాలా బాధాకరమైన విషయంగానే చెప్పాలి. అంటే రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి రాజకీయ విభేదాలు ఎన్నో ఉన్నప్పటికీ రాజీవ్ గాంధీ ఒక దేశ నాయకుడిగా ఉన్నారు. మన దేశాన్ని ఒక కీలకమైనటువంటి దశలో నాయకత్వం వహించినటువంటి వ్యక్తి. ఆయన వ్యవహార శైలి మీద కానీ, ఆయన విధానాలపైన కానీ, ఆయన పైన ఏ రకమైనటువంటి విమర్శలు ఉన్నప్పటికీ ఆయన చెత్తతో పోల్చడం మాత్రం అభ్యంతరకరం ఒక పక్కన పెడితే. రెండోది, ఈ రకమైనటువంటి చర్చలు, ఈ రకమైనటువంటి మాటలు, వాద వివాదాలు, వాద ప్రతివాదాలు, మాటలు, కౌంటర్లు, ఈ కౌంటర్లకి మళ్ళీ కౌంటర్లు, వీటన్నిటిని చూస్తే మాత్రం ఈ మొత్తం వ్యవహారంలో ఈ వ్యవహారాలన్నీ చూస్తే ఒక్క అంశం మాత్రం నాకు బాగా నచ్చింది. బండి సంజయ్ సహజంగానే కొంచెం ఎక్కువగా అంటే కాస్త భారీగా, కాస్త ధాటిగా, కాస్త విమర్శలు దాడి చేసేటటువంటి బండి సంజయ్ ఈ విమర్శల్ని ఉద్దేశించి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. అసలు చేయాల్సింది వాదాలు, మీరు వాదాలు ప్రతివాదాలు చేసుకోవాల్సింది రైతు రుణమాఫీ గురించి, 6 గ్యారంటీల గురించి. దాన్ని వదిలిపెట్టేసి అనవసరమైనటువంటి రాజకీయ రచ్చ చేస్తున్నారు. ఈ రాజకీయ రచ్చ మీదంగా మీకు మాటలు మిగులుతాయి తప్ప ఏమి చేతలు ఉపయోగపడవు అని చెప్పారు. అయితే ఇక్కడ ప్రధానంగా రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించినటువంటి అంశం చర్చలోకి వస్తే, రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నాం బయట. రెండోది, తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెడతాము, డిసెంబర్ 9వ తారీఖు పెడతాము అని చెప్పి దాన్ని కౌంటర్గా దాన్ని కూడా ముందుకు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మొత్తం వ్యవహారంలో బండి సంజయ్ మాటల్ని అంటే ఇంత వ్యవహారంలో నేను ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నా బండి సంజయ్ మాటలు. సహజంగానే బండి సంజయ్ కొంచెం ఎక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా విమర్శలు చేస్తారు, కాస్త దాటైనటువంటి విమర్శలు చేస్తారు, ఆయన స్థాయిని తగ్గించుకుని కూడా విమర్శలు చేస్తారని ఆయన మీద ఒక పెద్ద విమర్శ ఉంది. దాన్ని కాదని ఇప్పుడు వాళ్ళ బండి సంజయ్ మాట్లాడిన మాటని ఎందుకు అప్రిషియేట్ చేస్తున్నాము. ఇవాళ తెలంగాణ మేధో సమాజం అది కోరుకుంటోంది. తెలంగాణ మేధో సమాజం, తెలంగాణ ఇంటెలెక్చువల్స్, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, అదే సందర్భంలో మొత్తం ఓవరాల్గా తెలంగాణ సమాజం కూడా
ఈ ఇద్దరి మధ్య ఏ రకమైనటువంటి అంశం మీద చర్చ జరగాలని కోరుకుంటోందంటే విధానాల మీద, పథకాల మీద, ఏవైతే ఈ ఎలక్షన్ హామీల మీద చర్చ జరగాలని కోరుకుంటుంది. ఈ విగ్రహాల చుట్టూ జరిగేటటువంటి చర్చని కొద్దిగా అనవసరమైన చర్చగానే తెలంగాణ సమాజం భావిస్తుంది, తెలంగాణ మేధో సమాజం భావిస్తుంది, తెలంగాణ ఉద్యమ సమాజం భావిస్తుందని చెప్పక తప్పదు విజయ్. రైట్. ఇక రుణాల మాఫీలో వారం ఆలస్యమైన ఫలితం ఉండదంటూ బట్టి చేసినటువంటి కామెంట్స్ కూడా హైలైట్ అయ్యాయి. 18,000 కోట్లు బ్యాంకులకు మేము చేర్చాము, రైతులకు మాత్రం నేటి వరకు 7,500 కోట్ల రూపాయలు మాత్రమే చేరాయి అంటూ వ్యవస్థలకు సంబంధించి ఆయన ఒక కామెంట్ అయితే చేశారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. రుణమాఫీకి సంబంధించినటువంటి మంత్రుల ప్రకటనలోనే కొంత అంటే ఆ నెంబర్ విషయంలో తేడా కనిపిస్తుంది. నిన్న బట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి, అదే సందర్భంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 18,000 కోట్లను రిలీజ్ చేశాం, దాంట్లో 7,500 కోట్లు మాత్రమే చేరినాయని చెప్పేటటువంటి ప్రక్రియ ఒక పక్కన ఆయన చెప్పిన ప్రకటన కనిపిస్తుంటే, మరో పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరొక నంబర్ చెప్తున్నారు. సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరొక నెంబర్ చెప్తున్నారు. ఇవన్నీ కాకుండా రేవంత్ రెడ్డి దీని పట్ల మొత్తం పట్ల కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా బ్యాంకర్ల తీరు పట్ల, అదే సందర్భంలో ఈ మొత్తం వ్యవస్థ పట్ల, ఇది అమలు జరిగినటువంటి తీరు పట్ల కొంత ఆయన ఆగ్రహంగా ఉన్నారనేటువంటి సమాచారం వస్తుంది. అయితే ఒక ప్రాథమికమైన అంశం ఏంటంటే, మనం గతంలో కూడా ఇదే షోలో చాలా సందర్భాల్లో చెప్పాం, మొదటి దశలో వచ్చినటువంటి లోపాలని ఏవైతే ఉన్నాయో అవి రెండవ దశలో సరి చేసుకోవాలి. పూర్తి స్థాయిలో సరి చేసుకున్నటువంటి వాతావరణం కనిపించలేదు. మూడవ స్థాయికి వచ్చేసరికి వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అనేది ఒక విషయం క్లియర్. అదే సందర్భంలో ఇంకా 15 లక్షలు 18 లక్షలు, కొంతమంది 15 అంటున్నారు, కొంతమంది 18 అంటున్నారు. 15 నుంచి 18 లక్షల కుటుంబాలకు, రైతు కుటుంబాలకి ఇంకా అందలేదు రుణమాఫీ అనేది ఒక పక్క క్లియర్గానే ఉంది. దాంట్లో 6,93,000 కుటుంబాలకి సంబంధించి రేషన్ కార్డు కారణంగా ఆగినటువంటి అయితే క్లియర్గానే ఉంది. అది మొత్తం రాష్ట్ర వ్యవసాయ శాఖ దానికి మొత్తాన్ని నిర్వహిస్తోంది కాబట్టి ఆ పోర్టల్లో ఉన్నటువంటి ఈ కీ ఏదైతే ఉందో ఆ కీని సోమవారం ఓపెన్ చేస్తారన్నారు. ఈరోజు బుధవారం వచ్చింది, ఇంతవరకు అది ఆ ప్రక్రియ ముందడుగు పడినట్టుగా కనిపించట్లేదు. రెండోది, ప్రాథమికమైనటువంటి అర్హతగా ఉన్నటువంటి కిసాన్ సమ్మాన్ యోజన. కిసాన్ సమ్మాన్ యోజన రాని రైతులకి ఎట్లా అడ్రస్ చేస్తారు అనేటువంటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కానీ అమల్లో దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ముందుకెళ్ళట్లేదు. బట్టి విక్రమార్క మాట్లాడిన ఆ మాట ఏదైతే ఉందో, వారం రోజుల తర్వాత చేస్తే ఉపయోగం ఉండదనే మాట మాత్రం ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ గ్రామీణ రాజకీయ పరిస్థితిని కానీ, గ్రామీణ సమాజంలో జరుగుతున్నటువంటి ఆందోళన కానీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. రైతులు బ్యాంకులకు వెళ్ళి బ్యాంకుల దగ్గర గొడవ చేస్తున్నారు, వ్యవసాయ శాఖ అధికారులని ఇబ్బంది అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకులు, వ్యవసాయ శాఖ సక్రమంగా వ్యవహరించలేదు అంటూ వాళ్ళ మీద పూర్తిగా నెపాన్ని నెట్టేయాలనే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేసినా ఉపయోగం లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆగ్రహ జ్వాలలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తగిలే పరిస్థితి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దానికి ఒక సొల్యూషన్ అయితే ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. అంటే ఇంకొక మాట చెప్పాలంటే, ఇప్పటికే 18,000 కోట్లకి సంబంధించిన నిధుల విడుదల జరిగిన రైతుల దగ్గరికి చేరింది 7,500 కోట్లు అనే క్లారిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి ఈ పర్టికులర్ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంటే ఫార్ ఫ్రూట్ బేసిస్ మీద అడ్రస్ చేయాలి. యుద్ధ ప్రాతిపదిక మీద అడ్రస్ చేస్తే మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు రాకుండా, పరిస్థితులు రాకుండా రాజకీయంగా కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన ఇవాళకి అర్థం కానిటువంటి అంశం ఏంటంటే, ఇన్ని నిధులు ఎక్కడి నుంచి తెచ్చారో ఎవరికి అర్థం కావట్లేదు. అంటే ఈ నిధుల సమీకరణకి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి డైరెక్షన్లో వెళ్ళింది అనేటటువంటి కన్ఫ్యూజన్ అయితే ఖచ్చితంగా ఉంది. ఆ కన్ఫ్యూజన్ని అట్లాగే ఉంచి 36,000 కోట్లు అన్నప్పటికీ తర్వాత 31,000 కోట్లకి దాన్ని సవరించారు. 31,000 కోట్ల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. కానీ మనం ఇదే షోలో గతంలో మాట్లాడుకున్నాం, మన బడ్జెట్ కేటాయింపులో కేవలం 25,000 కోట్లే పెట్టారు, ఆ మిగతా 6,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తారనేటటువంటి ప్రశ్న నాకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే రకమైనటువంటి పరిణామం ఉంది. 25,000 కోట్లు నిధులు కేటాయించినప్పటికీ కేవలం 18,000 కోట్లే రిలీజ్ అయినాయి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తరఫున రాష్ట్ర ఆర్థిక మంత్రి చెప్తున్నారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి ఈ నిధుల అందుబాటు, అదే సందర్భంలో విధి విధానాలు, ఈ విధి విధానాలకి సంబంధించిన సంక్లిష్టతని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అడ్రస్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం దీని విషయంలో ఫర్మ్గా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఈ టైంలో ఫర్మ్గా ఉండకపోతే నష్టం, రాజకీయపరమైనటువంటి నష్టం,
జరిగేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అదే సందర్భంలో రైతు రుణమాఫీతో పాటు రైతు భరోసా కూడా సమయం మించిపోతుంది కాబట్టి ఆగస్టు నెల దాటక ముందే రైతు భరోసాపై కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద రైతు రుణమాఫీ చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళి స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేయాలని ఏదైతే కాంగ్రెస్ భావించిందో ఆ కాంగ్రెస్ భావించినటువంటి పరిస్థితి గ్రౌండ్లో మరొక రకమైనటువంటి ఫలితాలు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా రైతు రుణమాఫీని సమగ్రంగా అమలు చేయాల్సినటువంటి అవసరం అయితే రాజకీయపరమైనటువంటి అవసరం అయితే కాంగ్రెస్కు ఉంది అని చెప్పక తప్పదు. ఈ మొత్తం వ్యవహారంలో ఈ నెంబర్ విషయంలో ఏదైతే అనుమానాలు ఉన్నాయో 31,000 కోట్లు ఎలిజిబుల్ లిస్టు కనిపిస్తోంది. దాన్ని 25,000 కోట్ల నగదు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అంటే దానికి సంబంధించినటువంటి కేటాయింపు జరిగింది 25,000 కోట్లు. ఆర్థిక మంత్రి చెప్తుందేమో 18,000 కోట్లు రిలీజ్ చేశామని, మరో మంత్రి చెప్తుంది 13,000 కోట్లు రిలీజ్ చేశామని. ఒక క్లారిటీ లేనటువంటి ఒక గందరగోళ పరిస్థితి మాత్రం రుణమాఫీ మీద ఉంది. ఈ రుణమాఫీ ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుంది. అదే సందర్భంలో కాంగ్రెస్ అభిమానులు కూడా ఒక భారీ రుణమాఫీ దేశంలో ఎక్కడా లేని రుణమాఫీని ఒకేసారి రుణమాఫీని చేశాము అనేటటువంటి క్లెయిమ్ చేసుకోవడానికి దానికి సంబంధించినటువంటి ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిలో క్లెయిమ్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితిలో రాజకీయంగా ఇబ్బంది పడే పరిస్థితి మాత్రం వచ్చింది. రాజకీయంగా ఈ రకమైన ఇదే కనుక కొనసాగితే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఇబ్బందికరమైన పరిణామాలు వస్తాయి. ఇమీడియట్గా జిల్లా పరిషత్ ఎన్నికలు జరగబోతున్నాయి, అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. అదే సందర్భంలో సర్పంచ్ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. కాబట్టి ఈ మొత్తం ప్రక్రియలో కీలకమైనటువంటి దశలో ఉన్నాము. ఆ దశకి సంబంధించినటువంటి ముందడుగు అయితే ఖచ్చితంగా పడాలి. పడినప్పుడు మాత్రమే దీనికి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని క్లెయిమ్ చేసుకోవడానికి కూడా పూర్తి స్థాయి అర్హత పొందుతుంది అనేది చెప్పక తప్పదు విజయ్. ఎస్ అరవింద్ గారు. పోతే మోదీ ఉక్రెయిన్ పర్యటన కూడా ఫిక్స్ అయిపోయింది నెల 23. నాకు తెలిసి రష్యాగా ఆయనకు వెళ్ళవచ్చు ఒక నెల కూడా ఇంకా నెల కూడా అవ్వలేదు. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే రష్యా అంటే ఏకధ్రువ ప్రపంచంగా మారుతున్న దశలో కూడా మనం అలీన విధానానికి కట్టుబడి ఉన్న వాళ్ళం. ద్విముఖ పోరాటం అంటే రష్యా అమెరికా మధ్య బైపోలార్ ప్రపంచం అంతా బైపోలార్గా మారినటువంటి పరిస్థితిలో కూడా మనం అలీన విధానాన్ని సమర్థించాం. వార్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్ ఫర్ ఎనీ ప్రాబ్లం అనేది ప్రాథమికమైనటువంటి సూత్రం భారతదేశాన్ని. ఇది భారతదేశం మొదటి నుంచి కూడా అదే రకమైనటువంటి భావజాలానికి కట్టుబడి ఉంది. భారతదేశ రాజకీయ విదేశాంగ విధానాలు కూడా అదే చెప్పినాయి. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఈ సంక్లిష్ట స్థితిలో ఒక పక్క ఉక్రెయిన్ మరో పక్క రష్యా మధ్య జరిగినటువంటి వార్ విషయంలో కూడా భారత్ ఇదే విధానాన్ని అవలంబించింది. భారత ప్రధాని రష్యా అధ్యక్షుడికి సంబంధించిన భేటీలో కూడా ఇటీవల కాలేదు, నెల కూడా కాలేదు అది. ఆ సందర్భంగా కూడా మోడీ చాలా నొక్కి చెప్పారు ఆ విషయాన్ని. మొదటి నుంచి కూడా భారతదేశం నో వార్ పాలసీ దిశగానే వెళ్తుంది. ఇప్పుడు కూడా వార్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ అనేటటువంటి విధానాన్ని భారత్ అంతర్జాతీయ వేదికలో కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించింది. అంతర్జాతీయ వేదికలైనటువంటి ఐక్యరాజ్య సమితిలో కూడా ఇదే అంశాన్ని భారత్ యుద్ధాన్ని ఎదుర్కొన్నప్పుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. భారత్ కార్గిల్ యుద్ధాన్ని ఎదుర్కొన్న సందర్భంలో కూడా అనివార్య పరిస్థితిలో మేము కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది, కానీ మేము భారత్ యుద్ధానికి సానుకూలమైనటువంటి వాళ్ళం కాదు, యుద్ధం సొల్యూషన్ కాదు అని మాత్రమే భావించేటటువంటి విదేశాంగ విధానం మాది అని చాలా స్పష్టంగా అంతర్జాతీయ వేదికల మీద ఐక్యరాజ్య సమితితో సహా భద్రతా మండలితో సహా వివిధ వేదికల్లో చాలా స్పష్టంగా భారత్ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం ఇది. అదే రకమైనటువంటి అభిప్రాయాన్ని ముందుకు తీసుకెళ్లేటటువంటి క్రమంలోనే ఇప్పుడు కూడా మనం భారత్ నెల రోజుల తేడాతోటే 2 యుద్ధ దేశాల మధ్య ప్రధాని పర్యటనలను చూడాలి. అయితే దీంతో పాటు ఆయన ఉక్రెయిన్తో పాటు పోలాండ్ కూడా వెళ్తున్నట్టున్నారు. పోలాండ్ దాదాపు 30-40 సంవత్సరాల తర్వాత భారత్ ప్రధాని మొదటిసారి వెళ్తున్నారు. అయితే ఒక విషయం క్లియర్గా చెప్పాలంటే పోలాండ్ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారత్కి ఇంకా స్వాతంత్రం రాలేదు. స్వాతంత్రం రాకపోయినప్పటికీ భారత్లో ఉన్నటువంటి కొన్ని సంస్థానాలు పోలాండ్ వాసులని ఆశ్రయం కల్పించినటువంటి విషయం ఉంది. అంటే భారతీయ ఆలోచన విధానానికి పోలాండ్ మనం మన దగ్గర ఆశ్రయం పొందినటువంటి విషయాల్లో పోలాండ్ ఒకటి. అది భారతదేశం యొక్క అంటే సౌభ్రాతృత్వ భావజాలానికి
అదే సందర్భంలో ప్రపంచంలో ఎక్కడ ఇబ్బంది వచ్చినా మేమున్నాము అని భారత్ మొదటి నుంచి ఏదైతే అంటే ప్రాథమిక దశ నుంచి భారతదేశంగా మారి స్వాతంత్రం రాకముందు కూడా ఇదే రకమైనటువంటి భావాన్ని వ్యక్తం చేసింది అని దానికి ఉదాహరణగా పోలాండ్ని చెప్తారు. పోలాండ్కి సంబంధించినటువంటి కొన్ని ప్రధానమైనటువంటి కుటుంబాలు కోల్కతాలో ఆశ్రయం పొందినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకమైనటువంటి అంశాలని కూడా చూస్తే ఈ సందర్భంగా ప్రధాని పర్యటన మాత్రం ఒక సానుకూలమైన వాతావరణాన్ని దిశగానే వెళ్తుందని చెప్పాలి. అయితే ఈ యుద్ధ వాతావరణం యొక్క ఇంటెన్సిటీని తగ్గించడం అనే భావం ఏదైతే మోడీ పర్యటన ఉద్దేశం వెనక ఉందో అదైతే కొంతవరకు రష్యా విషయంలో సక్సెస్ అయిందా అనిపిస్తోంది. ఎందుకంటే రష్యా సుమారుగా 4 రోజుల నుంచి యుద్ధ వాతావరణాన్ని వెనకడుగు వేస్తోంది అనేటటువంటి కొద్దిగా స్తబ్దత పాటిస్తోంది అనేటటువంటి ఆ రకమైనటువంటి పోకడలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఉక్రెయిన్ పర్యటన సందర్భం కూడా అదే రకమైన దిశగా వెళ్ళి 2 సరిహద్దు దేశాల మధ్య యుద్ధ వాతావరణం సరైనటువంటి పరిష్కారం కాదు, యుద్ధ వాతావరణం సరైన దిశగా దేశ ఆర్థిక వ్యవస్థను కానీ ప్రపంచ పురోగమనాన్ని కానీ తీసుకువెళ్ళదు అనేటటువంటి అభిప్రాయాన్ని మోడీ 2 దేశాలకి చెప్తున్నట్లుగానే భావించాలి. ఆ రకమైనటువంటి దిశగా వెళ్తున్నటువంటి ఈ ప్రయాణం ఏదైతే ఉందో, ఈ పర్యటన ఏదైతే ఉందో ఆ రెండు దేశాలని కూడా సఖ్యత దిశగా నడపగలిగితే మోడీ పర్యటన పూర్తి స్థాయిలో విజయవంతమైందని చెప్పక తప్పదు. విజయ్. ఎస్ అరవింద్ గారు, ఇకపోతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి తెలంగాణలో అఫిడవిట్ దాఖలు చేసిన కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. అంటే ట్యాపింగ్పై హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం కూడా. పర్మిషన్ లేకుండానే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ప్రస్తుత రాష్ట్ర సర్కార్ అయితే క్లియర్గా చెప్తోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 2 అఫిడవిట్లు నిన్న సబ్మిట్ చేశారు. పూర్తి స్థాయి అఫిడవిట్లు నేను ఇంకా చదవలేదు. కాకపోతే ఒక విషయం అయితే ఆ అఫిడవిట్ల సారాంశం అయితే నాకు అర్థమైంది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కేంద్రం యొక్క అనుమతి అవసరం లేదు ఫోన్ ట్యాపింగ్కి అని చెప్పటం ద్వారా పూర్తిగా ఇప్పుడు ఒక విషయం కాంకరెంట్ సబ్జెక్ట్ ఏం కాదు. అంటే కేంద్రం రాష్ట్రం ఉభయ జాబితాలో ఉండే సబ్జెక్ట్ కాదు టెలికమ్యూనికేషన్స్ అనేది పూర్తిగా కేంద్రం జాబితాలో ఉంటుంది. రెండోది సైబర్ టెర్రరిజం అని ఈ కేసులోనే మనం ఒక సెక్షన్ కూడా తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఆ నిందితులు 6 మీద పెట్టారు. ఏదైతే సైబర్ టెర్రరిజం సెక్షన్ అట్రాక్ట్ అవుతుందో, సైబర్ టెర్రరిజం సెక్షన్ అట్రాక్ట్ అయితే దేశ భద్రతకు సంబంధించిన అంశమే కదా అది ఆటోమేటిక్గా కేంద్రం మానిటర్ చేయాల్సిన అంశమే కదా. కేంద్రం మానిటర్ చేయాల్సిన అంశాన్ని కొంచెం కేంద్రం తన బాధ్యత నుంచి తప్పించుకుందా అనేటటువంటి భావం అయితే వస్తున్నటువంటి అఫిడవిట్లో వస్తున్నటువంటి ప్రాథమిక అంశాలని బట్టి నాకు అర్థమవుతుంది. రెండోది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి అంశాలు ఏంటి, నిబంధనలను సవరించి ప్రభాకర్ రావుని సర్వీస్లోకి తీసుకున్నారు. ఇది చాలా తీవ్రమైన అంశం. ఎస్ఐబి ఆ స్పెషల్ ఈ ఎస్ఐబి యాక్ట్ ఏదైతే ఉందో, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో యాక్ట్లో ఏదైతే దీన్ని ఏర్పాటు చేసినటువంటి యాక్ట్లో ఏదైతే ఉందో దీని యొక్క శాంటిటీ చాలా ఎక్కువ. ఓకే, దేశ భద్రతకి, రాష్ట్ర భద్రతకి, దేశ సార్వభౌమత్వానికి, దేశ సమగ్రతకి ఇబ్బంది పెట్టే శక్తుల మీద నిఘా పెట్టాల్సినటువంటి సంస్థకి ఒక రిటైర్డ్ అధికారిని నియమించటం, ఆ రిటైర్డ్ అధికారికి సంబంధించినటువంటి నిబంధనలను అతిక్రమించి నియమించారు అనేటటువంటి వాదన, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనిని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ మాట చెప్పేసి తప్పుకుంటుందా అనేటటువంటి ప్రశ్న అయితే వస్తుంది. దేశ సమగ్రతకి, దేశ సార్వభౌమత్వానికి, దేశ విచ్ఛిన్నకర శక్తుల మీద వాటిని కాపాడుతూ దేశ విచ్ఛిన్నకరమైనటువంటి శక్తుల మీద నిఘా పెట్టాల్సినటువంటి ఎస్ఐబి చీఫ్ పదవిని నిబంధనలను అతిక్రమించి ఇచ్చారు లేదా నిబంధనలను సవరించి ఇచ్చారు అనేటటువంటి అంశాన్ని డిఓపిటి కూడా చాలా కేంద్ర అంటే ఈ ఐఏఎస్ ఐపీఎస్లను నియంత్రించేటటువంటి డిఓపిటి ఏదైతే ఉందో, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, ఆ డిఓపిటి కూడా చాలా కీలకమైనటువంటి అంశంగా తీసుకోవాలి అనేటటువంటి అంశం కూడా నిన్న చదివిన అఫిడవిట్లో వస్తున్నటువంటి ప్రాథమిక అంశాలను బట్టి నాకు అర్థమవుతుంది. ఒకటి, ఈ కేసులో ఎక్కడ జరిగినటువంటి ఒక నేరం ఆధారంగా, అక్రమ మార్గాల్లో ఫోన్ ట్యాపింగ్ అనే నేరం ఆధారంగా బ్లాక్మెయిల్ నుంచి మహిళల పైన లైంగిక దోపిడీ దగ్గర నుంచి అనేక అంశాలు ఇన్వాల్వ్ అయినటువంటి ఒక క్రైమ్ ఆధారంగా విస్తృతంగా మిగతా క్రైములు జరిగినటువంటి కేసు ఆధారంగా మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఆ కేసుకు సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నాం కాబట్టి ఆ కేసులో ఉన్నటువంటి పలు కోణాలని ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయాలి. అడ్రస్ చేసే క్రమంలో
ఎవరెవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు వాళ్ళందరి మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ అయితే ఖచ్చితంగా జరగాలి. గతంలో ఇచ్చినటువంటి ఆ నిందితులకి ఆరోపణలు ఎదుర్కొన్నట్టు వారికి సంబంధించినటువంటి జాబితాని దాన్ని అన్నింటి కూడా మరోసారి దానిపైన సమగ్రమైనటువంటి విచారణ అయితే జరగాలి. ఇది దేశ సమగ్రతకి, దేశ సమైక్యతకి, దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేటటువంటి శక్తుల మీద నిఘా పెట్టాల్సినటువంటి సంస్థకి సంబంధించినటువంటి అధిపతి విషయంలో అంటే రెగ్యులర్ మార్గాల్ని కాకుండా నిబంధనలను సవరించి నిబంధనలను ఉల్లంఘించి ఈ చర్యలు తీసుకున్నారు, ఈ నియామకం చేశారు అని స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకున్నటువంటి నేపథ్యంలో మరింత అంటే పెరిగుండొచ్చు. కాకపోతే నాకు ఎందుకో మొదట్లో వెళ్ళినంత అగ్రెసివ్గా ఈ కేసులో ఇప్పుడు వెళ్తున్నట్లుగా నాకు ఎక్కడ అనిపించట్లేదు వ్యక్తిగతంగా. మీకు అనిపిస్తోంది అలా? ఆ అభిప్రాయం నాకు కూడా ఉంది విజయ్. ఐ డూ అగ్రీ విత్ యూ. అండ్ అట్ ద సేమ్ టైం నేను అనేది ఏంటంటే ఇది ఇంతతోటే పరిమితం అవ్వలేదు. ఈ కేసులో ఒక నేరం ఆధారంగా పలు నేరాలకు పాల్పడినటువంటి వ్యక్తులకి సంబంధించి, వ్యవస్థకి సంబంధించి అనేక ఆధారాలు దొరికినాయని సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులే విలేకరుల సమావేశంలో కానీ హైకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో కానీ చెప్పారు. కాబట్టి ఈ కేసు మరింత వేగంగా వెళ్లాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందని చెప్పక తప్పదు. అంటే ఒక విషయం అరవింద్ గారి, కేసులో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు ఒకవైపు అధికారులు కావచ్చు, మరోవైపు మీడియా ముసుగులో ఉన్నటువంటి వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమైండొచ్చు. దీనికి సంబంధించిన సమాచారం కూడా విన్నాను నేను. అయితే ఈ అంశంలో ఒక కీలకమైనటువంటి అప్డేట్ ఏంటంటే ఇప్పుడు ఇద్దరు నిందితులు అక్కడే ఉన్నారు, అమెరికాలో ఉన్నారని చెప్తున్నారు. ఒకళ్ళైతే పోలీసులతో టచ్లో ఉన్నారు, ఇంకొకరికి సంబంధించి పోలీసులతో టచ్లో లేరు. ఒక మీడియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ టచ్లో లేరు అనేది ప్రధాన అంశం. దాంతోపాటు మరొక మీడియా వ్యక్తి, ఆరోపణలు ఎదుర్కొంటున్న మరొక మీడియా వ్యక్తి కూడా విదేశాలకు వెళ్ళారు అనేటటువంటి చర్చ అయితే, దానికి సంబంధించినటువంటి అంశాల మీద చర్చ అయితే ఉంది. అదే సందర్భంలో దానికి సంబంధించి ఆ వ్యక్తికి సంబంధించిన మూమెంట్స్ మీద కూడా అబ్జర్వేషన్ లేదు పోలీసులకి సంబంధించినటువంటి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు వ్యవహార శైలి మాత్రం ఖచ్చితంగా ప్రశ్నార్థకంగా ఉంది. మీరు అన్నట్టుగానే కాస్త మెతక వైఖరితో ఉన్నారా అనేటటువంటి భావం అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పక తప్పదు విజయ్. రైట్. థ్యాంక్ యూ అరవింద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు. రైట్, చూద్దాం మరి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి భవిష్యత్తులో ఏమవుతుంది, ఎటువంటి మలుపులు తిరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు ఆసక్తిగా అయితే గమనిస్తున్నారు. అంటే ఒకవేళ వ్యవస్థలు దీన్ని సింపుల్గా తీసుకుని ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజానీకం మాత్రం చాలా సీరియస్గానే ప్రతిదీ కూడా గమనిస్తోంది ఏం జరుగుతుంది కేసులు అనే విషయాన్ని. కాబట్టి పోలీసులు కూడా కొంత మరింత అగ్రెసివ్గా వెళ్ళి కేసును సాధ్యమైనంత త్వరగా చేయాలని కోరుకుందాం. అసలు ఇందులో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఏమేమి నేరాలు చేశారు, ఎంతమంది బాధితులు ఉన్నారు, ఇవన్నీ కూడా బయటకు వచ్చి తప్పు చేసిన వాళ్ళకి త్వరగా శిక్షలు పడాలని అయితే కోరుకుందాం. రైట్, ఇది వరల్డ్ ఎడిటర్స్ టైం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.